బయట కంటే ఇంట్లోనే మనం ఇంత క్యూట్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఐడియా అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా మనీ కూడా సేవ్ చేసే ఐడియా అన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను కొన్ని మట్టి దీపాలు తీసుకున్నానండి. కేవలం ఒక 4 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను ఫెవిబాండ్ సహాయంతో. ఇలా చూడండి వెనకాలకైతే రిటర్న్ చేసుకునే విధంగా సెట్ చేసి ఇంకొక దీపం అయితే ఈ విధంగా పైకైతే సెట్ చేసుకోవాలండి. ఇలా 4 పీసెస్‌ని 2 పీసెస్‌గా మనం తయారు చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత ఇప్పుడు కేవలం కింద ఉన్న పీస్‌కైతే ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ పైనైతే ఈ విధంగా వైట్ పెయింట్ లేదా ఈ విధంగా ఐవరీ కలర్ మనం అప్లై చేసుకోవాలండి. ఇంకొక పీస్ కూడా పైకైతే ఈ విధంగా ఐవరీ లేదా వైట్ కలర్ అప్లై చేసి కిందైతే ఈ విధంగా నేను పింక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. టోటల్‌గా మనం కలర్స్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ పెయింట్ అప్లై చేసుకున్నాం కదండీ! దాన్నైతే ఈ విధంగా తీసుకొని చూడండి. కాలర్ మరియు బటన్ షేప్‌లో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. మరియు పాకెట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి ఇంకొక పీస్ కూడా ఈ విధంగా నేను జిగ్‌జాగ్ షేప్‌లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. పైనైతే అండ్ ఈ విధంగా బటన్ షేప్‌లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హెడ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను గర్ల్ షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. పింక్ అయితే ఈ విధంగా చూడండి కర్లీ హెయిర్స్ మరియు ఐస్ ఈ విధంగా లిప్స్ వేసుకోవాలి. అండ్ ఇంకొక పీస్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. బాయ్ షేప్‌లో అయితే వేసుకోవాలి డ్రాయింగ్ అయితే. ఇప్పుడైతే దారం తీసుకొని చూడండి హైట్‌గా ఒక 4 పీసెస్ అనేవి హైట్ తక్కువగా 4 పీసెస్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఫెవిక్రాఫ్ట్ మోల్డెడ్ తీసుకున్నానండి. ఇలా 2 పీసెస్ ఉంటాయి కదండీ! కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఒక్క దగ్గర చేర్చే విధంగా నేను తయారు చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఈ షేప్‌లో నేను తయారు చేసుకొని ఈ థ్రెడ్స్‌కి అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. అన్ని పీసెస్‌కి ఈ విధంగా సెట్ చేసి చూడండి వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న దీపాలకైతే ఈ విధంగా నేను ఫ్రంట్‌లో చూడండి కొద్దిగా ఫెవి బాండ్ అయితే అంటించే విధంగా లెగ్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. హైట్‌గా ఉన్న వాటికైతే అండ్ ఈ విధంగా హైట్ తక్కువగా ఉన్న వాటికైతే ఈ విధంగా సైడ్‌లో అయితే హ్యాండ్స్‌కి ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. టోటల్‌గా మనము 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకోవడమే అండి. అంతే అండి చక్కటి వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీని మీద ఈ విధంగా టీ లైట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ మొక్కలు కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.